హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పాలకూర పప్పు అండి. అందరూ చేసేలా కాకుండా డిఫరెంట్గా నేను చేస్తాను. ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో బ్యాచిలర్స్ కూడా బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. మనం ముందుగా మీకు కావాల్సినంత కందిపప్పు నానబెట్టుకోండి. మీరు క్వాంటిటీ మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి క్వాంటిటీ నానేసుకోండి. నేను ఇక్కడ చిన్న గ్లాస్తో 2 గ్లాసులు, టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో 2 గ్లాసులు నానేసుకున్నాను. ఎప్పుడే కానీ కందిపప్పు ముందుగా కొంచెం నానబెడితే పప్పు బాగా టేస్టీగా ఉంటుంది. అలాగే గ్యాస్ కూడా ఫామ్ కాదండి. ఇటు పాలకూర, ఇది పాలకూర, కొత్తిమీర, కరివేపాకు అన్నీ తరిగి పెట్టేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా తరుక్కోండి. వంకాయ, దీని స్పెషల్ ఒక వంకాయ వేసుకోండి. పాలకూర పప్పుకి ఒక వంకాయ వేయడం వల్ల మంచి టేస్ట్ని ఇస్తుంది. పచ్చిమిర్చి ఇంత సింపుల్ అండి. ఉల్లిపాయలు, వెల్లుల్లి ఏమీ అవసరం లేదు. పాలకూర ఒక కట్ట తీసుకున్నాను. అందులోకి కొద్దిగా కొత్తిమీర, ఒక 5-6 రెబ్బలు కరివేపాకును కూడా వేసేయండి. కరివేపాకు కూడా వేస్తే మనకి పప్పు ఉడికేటప్పుడు మంచి వాసనతో బాగా టేస్టీగా ఉంటుంది. అలాగే 2 టమోటాలు, కొద్దిగా చింతపండు, నేను పసుపు ఉప్పు ముందే వేసేసినాను. ఉప్పు కూడా అన్నీ వేయచ్చండి. బాగా ఉడుకుతుంది పప్పు, ఏం ఉడకదని డౌట్ వద్దు. వేసి కుక్కర్లో పెట్టేసి 3 విజిలు లేకపోతే 4 విజిలు రప్పించండి చాలు. పప్పు కరెక్ట్గా ఉడికిపోతుంది. ఈజీగా 10 నిమిషాల్లో అంటే 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇలా ఉడికిన తర్వాత పప్పు అంతా వెనుపుకొని, అలాగే పైన తేట తీసి పెట్టిన పక్కన చూపిస్తున్నాను, కట్టు అంటాం మేము దాన్ని. అది కూడా పక్కన తీసి పెట్టేసుకోండి. మీకు పప్పు కొద్దిగా నీళ్ళుగా ఉండాలంటే అది వేసేసుకోండి పప్పులోకి. అంతా పప్పు గిత్తి రుద్దిన తర్వాత వద్దు అనుకుంటే పక్కకు తీసి పెట్టి ఇలా పోపు పెట్టుకునేది సింపుల్. ఆవాలు, జీలకర్ర, 4 వెల్లుల్లి దంచి వేసుకోండి. అలాగే కరివేపాకు, ఎండుమిర్చి, ఇంతే అండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనము పోపు పెట్టేసుకునేది. చాలా టేస్టీగా ఉంటుంది. మేము ఉల్లిపాయలు ఏమి వేయం పప్పుకి, ఇలాగే చేసుకుంటాను. పులుపు కొంచెం ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు చూడండి, తేట తీసుకున్నాను కదా, అందులోకి తిరువాత పెడితే ఇది ఒక రసంలాగా అయిపోతుంది. చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి కూడా అన్నం మెత్తగా పిసికి చేసుకోవచ్చు. ఇంతే అండి, సింపుల్ పాలకూర పప్పు. వంకాయ వేయండి, ఒక చిన్న వంకాయ, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈజీగా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.